ఇదిగో బాగా ఆలోచించుకో, ముహూర్తం దగ్గర పడుతుంది. కావాలంటే మా ఇద్దరు మేనగోళ్ళని చేసుకోవయ్యా. ఇంతకంటే కన్సెషన్ డిస్కౌంట్ ఏ డిటర్జెంట్ కంపెనీ కూడా ఇవ్వదురా, ఆలోచించుకో. ఒక పిల్లని చేసుకుంటే ఇంకో పిల్ల ఫ్రీ. పెళ్లి చేసుకోవడం ఇబ్బంది అయితే లేపుకెళ్ళిపోయా. టికెట్ కూడా ఏర్పాటు చేస్తాం. థింక్ అబౌట్ యూ. దిస్ ఛాన్స్ కమింగ్ నాట్ అగైన్ అగైన్, ఓకే? ఎన్ని చెప్పినా కరగవు రాయవా మనిషివా. అసలు నీకు మనసుందిరా? నాకు మనసుందండి. ప్రేమంటే తెలుసు, ప్రేమించడము తెలుసు. వీడికి మనసున్నదట, వీడికి ప్రేమించడం తెలుసు. ఏంట్రా ఏం జరిగింది? ఏమన్నాడు? ఆగండ్రా ఆగండి. ఏరా పట్నం వెళ్ళి ఏం చేసేవరా నువ్వు? ప్రేమించాను మావయ్య. అరే ఎవరన్నా మీ నాన్న పేరు మాత్రం చెప్పక. లేదు మావయ్య, నిజంగానే వేరే అమ్మాయిని ప్రేమించాను. క్లోజ్ యువర్ మౌత్ మస్కిటోస్. చాలే, ఆపండి రా, ఆపండి. వెళ్ళే పనులు చూడండి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళమంటుంటే. మనిషి చూస్తే జెండాకర్ర బరువు అది. రేయ్ నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళి ఊరవతల తెలిసిరారా. ఏ ఊరవతల? అబ్బా హైదరాబాద్ అవతలరా. ఓకే 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 ప్రతి. హలో 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 హలో, ఎవరండి? ఉషా. ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే, బిపాషా అనే ఆంటీ ఉంది. బిపాషా ఆంటీయా? తెలుసేంటి? మీ అడ్రస్ ఎక్కడో చెప్తారా? అడ్రసా? ఇటీరా మీ అడ్రస్ చెప్పండి, మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాషా ఆంటీ. ఇలా ఇరా, చంపేస్తాను. హలో, దిస్ ఇస్ రాంగ్ నెంబర్. ఇదేదో పచ్చిరత అనుకుంటున్నా. కదండి పెట్టేవను. అయ్యో, ఇన్నేళ్ళు అత్తర్వతంగా దాచుకున్న నా శీలాన్ని దోషాడు. రండి బాబు రండి, కాపాడండి. సాలార్జంగ్ మ్యూజియం ఉన్నంత వయసు నీ శీలం నాకెందుకే? రే సార్, ఈ ముసలిదాన్ని తీసుకుపోయి చెత్తకుండగా నువ్వు కూడా. అలాగే నీ రోజా పని పూజానే. నువ్వు వేడికి పోతే రామలేనికి మరి ఫలంగా ఉన్నాయి. అయ్యో, ఎంత అన్యాయం జరిగిపోతుంది. కంచే చేను మేస్తే ఇక మమ్మల్ని కాపాడేది ఎవరు? గుడి గుడి గుంజం గుండే రాగం. అద్దంలా చూసి చెప్పు, ఈ గెటప్ లో నేను ఎట్లా కొడుతున్నా? బుడబుక్కులోనే ఉన్నావు. అవును, నీ పోలీస్ డ్రెస్ ఏది? నేనేమన్నా పాగలగాని అనుకున్నావా? గానేం ప్లేట్ తోని గా నక్షత్రం సుక్కలతోని నిన్ను రేప్ చేస్తే వాటి ముద్దలు నీ ఒంటి మీద పడి సర్కారోనికి రెడీ హ్యాండెడ్ గా దొరికిపోతా. గందుకోసానికే ఇచ్చట. గట్లయితే నన్ను రేప్ చేస్తావా? అరే నా భాషలోనే మాట్లాడుతాంది. బచావ్ బచావ్. అమ్మ యాడికి పోతా? అరే ఇదే నీ చేతికి వచ్చింది. అరే ఉండ తల్లి. అమ్మో అబ్బా, ఒకటి రెండు మూడు. దీని తల్లి ద్రౌపది లెక్క ఇన్ని వస్తాలు ఎట్లొచ్చినాయి? కృష్ణుడు గిట్టొచ్చిందా? గుడుగుడు గంజం గుంటే రాగం, పాముల పట్టం పడిగే రాగం. ఇదేంటి నీళ్ళు తీసుకొచ్చా? ఏం చేస్తా? ఏది బే అవులే, పోలీస్ వాన్ అయ్యుండి పబ్లిక్ పోరిని రేప్ చేస్తావురా? క్షరం లేదురా నీకు? ఆ శబాస్,
ఇప్పుడు చెప్పరా అదే నేను ఎలా కొట్టాలో? గదిలో కొట్టాలనా, గది బయట కొట్టాలనా, చీకట్లో కొట్టాలనా, వెలుతురులో కొట్టాలనా, బట్టలు ఓదీసి కొట్టాలనా, బట్టలు ఉంచి కొట్టాలనా, వెలుతురులో బట్టలు ఓదీసి కొట్టాలనా, చీకట్లో బట్ట ఉంచి కొట్టాలనా, తిట్టేగా కొట్టాలనా, కొట్టేగా తిట్టాలనా? హోల్సేల్ గా నేను ఎలా కొట్టాలో జరా చెప్పరా అదే. చెప్పరా అదే నిన్ను ఎలా గుంజి పెట్టాలా? పోలీసు వాళ్ళని పరేషాన్ చేస్తావురా, నిన్ను ఎన్కౌంటర్ చేస్తా. నీ అబ్బాయి చేసేది ఎన్కౌంటర్. నేను ఎంత మంది రోజు అర్థం చేస్తే కానీ నన్ను అర్థం చేస్తూ దండ పెట్టాలి దారిలో వదిలేవు. అరే సైడ్ అరే పల్లి పడే అమ్మ 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 దండ పెట్ట ఉదయాలని బాధ్యత నేను వెళ్ళనురా. ఈ ఒక్కసారి నువ్వు వెళ్ళరా, నీకు దండం పెడతాను. చచ్చిన వెళ్ళను. కావాలండి నువ్వు వెళ్ళు. వెళ్తే నేను చేస్తాను రా బాబు. అదే నాకు కావాలి. ఏమైందిరా? ఏం లేదు బాసు, రేపు నూనె షో సినిమా మార్చాలి కదా, లోపలికి వెళ్ళి మేనేజర్ గారిని ఏ సినిమా వేయాలో కనుక్కుందామంటే వెళ్ళన్నాడు వీడు. వెళ్ళొచ్చుగా. ఏంటి వెళ్ళేది? ఇప్పుడు ఆడుతున్న సినిమా ఏంటో చూడు. అది మ్యాటర్. నూనె షో కోసం లోపలికి వెళ్ళామనుకో న్యూడ్ షో చూడవలసి వద్దే. ఈ కనీసం గోసి అన్న ఉంది. హిట్టు ఫట్టు సినిమాలొక పోలిక నుండు చూడ చూడ కథల జాడ వేరు రికార్డులందు నిజ రికార్డులు వేరయా పబ్లిసిటీ మాయ పచ్చి బోగసయ సినిమాలేమిటి హిట్లేమిటి ఫట్లేమిటి తొక్కేమిటి అయ్యేమొద్దు గాని చాట్లో ఏ సినిమాలున్నాయి? ఎన్టీఆర్ కొండవెట్టి సింహం, బాలకృష్ణ బొబ్బిలి సింహం, నాగేశ్వరరావు గారి లైలా మజ్ను, నాగార్జున గారి మజ్ను, చిరంజీవి అన్నయ్య, పవన్ కళ్యాణ్ తమ్ముడు. అంత ఆవేశం వద్దు గాని మంచి లవ్ స్టోరీ ప్రేమ దేశం వేయండి. స్టూడెంట్స్ కాలేజీలు ఎగ్గొట్టొస్తారు. లవ్వు పువ్వు అంటే పడినాడు ఇలా అయిపోయిడ్రా. మిస్ అయిపోయిందిరా, మిస్ అయిపోయింది. అంత అందంగా ఉంటదేంట్రా? మెల్లగంటావేంట్రా? ఎవడికని పుణ్యం కట్టుకున్నాడు గాని అయిపోయి దేవకన్యరా బాబు. 2 లీటర్లు కొట్టు. 5 నిమిషాలు ఆగవయ్యా, ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే ఆ అమ్మాయి ఊరు పేరు కూడా తెలుసుకోకుండా వచ్చావంటారా నువ్వు? కుదరలేదురా. అదేలా కుదరలేదా? చెక్కబద్దం చేస్తావు కూర్చుని. అదే అర్థం కావట్లేదు. ఇంకేంటి అర్థమైంది? ఆవకాయ మర్చిపో, ఇంక దొరకదా. అలా డిస్కరేజ్ చేస్తావేంటి? ఎంకరేజ్ చేయాలి. చూడు బాబు సలీం, వెంకట్ అలా కాదులే. నువ్వు నీ అనార్కలి కోసం వెతుకుతున్నావంటే నువ్వు సలీమే కదా. చూడ్డానికి డైనమిక్ గా ఉన్నావు, ఇలాంటి మాడిపోయిన బల్బు గారి సలహాలు వింటున్నావు. అది ఇదిగో చూడు, మిస్ అయిందని నీరసపడకూడదు. వెతకాలి. వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏం లేదు. తమరెవరు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారు? కోలా రంగరావు అని స్టేట్ లో పెద్ద పేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. వరంగల్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. మరి అదే ఎక్స్ట్రాలంటే 2 కొట్టు. కొడతాంలే బాబు. ఇక్కడ ప్యాకాట్ క్లబ్ ఎక్కడ? వెతకాలి. వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందండి. అడ్జస్ట్ అవట్లా. ఎంత అయింది? 68. ఎంత? 68. 60 ఉంది. చిల్లర ఉంచుకో. థ్యాంక్స్. ఈడేంట్రా 8 రూపాయలు బొక్కటి చిల్లర ఉంచుకోమంటాడంటే. ఎప్పుడు కనపడిసావట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు. మీ దోస్త్ ఎక్కడా? దోశ తింటానికి వెళ్ళాడు. చి ఎప్పుడు చూడు తిండి తిండి తిండి.
నువ్వేంట్రా చీపురుతో కారు తుడుస్తున్నావు? కారుతో చీపురు తుడిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్. వాటి కంపే పోగాలేంది ఈ కారు క్లీన్ అవ్వదా? భూమి నా దేశం తదా తదామి, భూమి నా దేశం తదా స్మరామి, సదా స్మరామి. పక్క సిక్కిన పక్కనే ధర్మం చేయండి బాబు. నీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా? ధర్మాత్ముడు ఇచ్చాడు బాబు. మెచ్చోళ్ళు అరిచాను, తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడు. మరి కాలర్ ఏమైందిరా? వాళ్ళ ఇంట్లో గంగిరేది వచ్చిందంట, గంటేసి దాన్ని మెడలో కట్టడానికి తీసుకెళ్ళాడు. ఓ కాలం వేరే చూడకన్నా మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇక ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కజిన్ బెదర్ లాంటి వాడు. ఏడా వచ్చి పిసిలోరాడు, ధర్మం అడిగితే 10 పైసలు వేసలేడు. ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తున్నాను, ఓ బ్లేడ్ కొనుక్కున్నా మేసం కొరిగించుకో. ధర్మం గురించి తెలియని దరిద్ర పోడా. నేను వెళ్ళొస్తాను, వెళ్ళొస్తాను. మిలిటరీ మియావ్, ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ రావు ఉన్నారు. మళ్ళీ తాగొచ్చావా? అబ్బే నేను తాగి రాలేదండి, సత్య ప్రమాణంగా చెప్తున్నానండి. మరి ఆ కంపేమిట్రా? తాగుచ్చి అబద్ధపడతావే? అబ్బే లేదండి, నేను తాగి రాలేదండి, వచ్చాక తాగానండి. ఏడ్చావు. ఒరే చూడు, నేనేదో మంచి ఉండవాడిని కాబట్టి నోరు మూసి కూరుకుంటున్నాను రా. ఇప్పుడు కొత్త కమిషనర్ రాబోతోంది. నువ్వు ఇలాంటి వ్యధోపనలు చేసావంటే డొక్క చించి పారేస్తుంది. జాగ్రత్త. అవును, ఈ వ్యధ తాగుడు నీకు ఎలా అలవాటు అయిందిరా? ఏం చెప్పమంటారండి బాబు, మా బాబు వాళ్ళు అలవాటైందండి. ఏట్రా మీ బాబు వల్ల? అవునండి బాబు, నా వల్ల మా బాబు తాగబోతాయండి, మా బాబు వల్ల నేను తాగబోతాయండి. అదేలాగా నేను పుట్టాక నా అందాన్ని చూసి ఆ సంతోషాన్ని తట్టుకోలేక నా బాబు తాగబోతాయండి. నా బాబు సత్యాక ఆ దుఃఖానికి తట్టుకోలేక నేను తాగబోతాయండి. సర్లే సర్లే చూడు, కొత్త కమిషనర్ గారు వస్తున్నారు, ఇప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉండు. అట్టగలేండి బాబా. నమస్తే సార్. ఎవరమ్మా? సార్, కొత్తగా వచ్చిన కమిషన్ గారేమో. కొత్త కమిషనర్ అయితే మన దగ్గర ఎందుకు వస్తుందిరా? మనమే ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఎవరమ్మా? నా పేరు జయకుమారి, కొత్తగా అపాయింట్ అయ్యాను. ఇదిగో నా పోస్టింగ్ ఆర్డర్. నువ్వు జయకుమారివే ఎందుకు కావాలి? జయమాలని ఎందుకు కాకూడదు? నేను జయమాలి అయితే మీ ఆఫీస్ లో ఎవరు పనిచేస్తారు సార్? బాగా చెప్పావమ్మా, ఓ సందేహం తీరిపోయింది. మరి నీ అడ్రస్? ట్రైన్ దిగి సరాసరి ఇక్కడికే వస్తున్నాను. ఇల్లు అది ఇంకా వెతుక్కోవాలి. ఓహో, ఐసి. ఈ బాబు ఎవరు? నా బాబే. నీ బాబే ఎందుకు కావాలి? ఇంకొకరి బాబు ఎందుకు కాకూడదు? ఈ ఆఫీస్ మీరే మేనేజర్ ఎందుకు కావాలి? వేరొకరు ఎందుకు కాకూడదు? బాగా చెప్పావమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ సందేహం కూడా తీరిపోయింది. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు దుబాయ్ లో పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారండి. పచ్చళ్ళ వ్యాపారమే. సరే, నువ్వు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళమ్మా. ఒరే అప్పారా సార్, ఈవిడికి ఆ వెళ్ళిపోయిన వెంకటలక్ష్మి సీటు చూపి. శుక్రియా. చీప్ తెలుసా? నువ్వా? ఆ రోజు డిస్కోటెక్ లో గలాట నువ్వే కదా? అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు దొరికావు. పెద్ద రౌడీవా? హైదరాబాద్ అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? రే నీ టైం బాలేదురా రే. నిన్ను ఇడియట్ ఇక్కడ పట్టుకుంటావా? ఎవరైనా వచ్చి పాపం నన్ను కాపాడండి. జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ అందరూ నాకు తెలుసా? చూసావా? 10 minutes నువ్వు ఇక్కడే ఉండు. చంద్రబాబు నాయుడు నాకు తెలుసా? నువ్వు ఇక్కడే నుంచో. ఇప్పుడే వెళ్ళి నేను ఆయన తీసుకొస్తాను. డాన్సులు ఆడుతున్నావా? డాన్సులు భయపడి పారిపోకు. 10 minutes. I'm coming back in 10 minutes. దొంగ సచ్చినోడా!
क्या बे क्या समझ रहा है तू हाँ పెద్ద రౌడీ అనుకున్నావా ఇది ఇప్పుడు ఏడిపించమ్మని ఏడిపించు అంజద్ భాయ్ అమ్జద్ భాయ్ విన్నావు పేరు ఎవడైనా ఎవడరా నువ్వు క్యా నామ్ క్యా తెరా బోల్ Come on, come on, Amjad bhai. Come on. Come on! అయ్యో అమ్జద్ భాయ్ వదిలేసి గంట అయింది అదిగో బస్తగాడు అక్కడ కమాన్ కొట్టు వెళ్ళి వాడి చిన్న కొట్టు ఇక్కడ ఆపేవేంట్రా? పెద్ద బడ్జెట్ జానపద సినిమా ఒకటి ఆగిపోయిందంట్రా ఈ గెటప్ లో కనిపిస్తే ప్రొడ్యూసర్ టెంప్ట్ అవుతాడేమోనని. మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది? అందుకే కదా నేను తీసుకొచ్చింది అన్వేషించు. ఇద్దే హైదరాబాద్ ఆటో దే చాలా ఉన్నాయిరా అరే కనబడదు అరే వస్తా నికాలు అరే మర్ జాయేగా సాలా ఎవడైనా వచ్చి కాపాడండి పాపం చచ్చిపోతాడు చాలా దిమ్మ తిరిగిందా బాగా अच्छा छोड़ निकल पूजा बहन सारी चप अरे माफी मांग बोल रहा हूँ मैंने बोल